చికెన్ తందూరి కబాబ్స్ చేసుకోవడం చాలా సింపుల్. తొందరగా కూడా అయిపోతుంది. ప్రాసెస్ ఏంటో చూసేయండి. ఇక్కడ నేను 1 కిలో చికెన్ తీసుకున్నాను. ఇప్పుడు అందులో 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ గరం మసాలా పౌడర్, 1 స్పూన్ ధనియా పౌడర్, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా నిమ్మరసం, కొద్దిగా కసూరి మేతి నలిపి వేసేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 1 టేబుల్ స్పూన్ పెరుగు ఇట్లా చెన్నీలో వేసుకొని ఎక్స్ట్రా వాటర్ తీసేసేయాలి. ఇంకొంచెం కొత్తిమీర వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, కొద్దిగా ఫుడ్ కలర్, ఇది టోటల్లీ ఆప్షనల్. ఇవన్నీ వేసేసుకొని మంచిగా మసాజ్ చేసి ఒక 1 అవర్ పక్కన పెట్టేసేయండి. 1 అవర్ తర్వాత పాన్ హీట్ చేసుకొని దానికి కొద్దిగా బటర్ గ్రీస్ చేసుకొని మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ ఇందులో వేసేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత చికెన్ పీసెస్ అన్ని ఫ్లిప్ చేసుకొని ఇంకో సైడ్ కూడా కుక్ చేసుకోవాలి. చికెన్ ఒక 50% ఉడికిన తర్వాత, అంటే 5 to 10 మినిట్స్ మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి ఇది దింపేసుకొని స్టవ్ పైన ఒక గ్రిల్ స్టాండ్ పెట్టుకోవాలి. చికెన్ పీసెస్ గ్రిల్ స్టాండ్ మీద అరేంజ్ చేసుకొని ఇట్లా అన్ని పీసెస్ కి బటర్ రాసుకోవాలి. వన్ సైడ్ కొద్దిగా కాలిన తర్వాత అన్నిటిని ఫ్లిప్ చేసుకొని ఈ సైడ్ కూడా బటర్ రాసేసుకోవాలి. మనం డైరెక్ట్ స్టవ్ మీద కలుసుకుంటున్నాం కాబట్టి తొందరగా మాడిపోయే అవకాశం ఉంటుంది. సో ఎవ్రీ 10 సెకండ్స్ కి ఫ్లిప్ చేయండి. ఇంకా సిమ్ ఫ్లేమ్ లోనే కాల్చుకోవాలి. అప్పుడే పీసెస్ మంచిగా ఉడికి జ్యూసీగా ఉంటాయి. ఇట్లా పీసెస్ అన్ని మంచిగా గ్రిల్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి బటర్ అప్లై చేసుకోవాలి. ఇట్లా చేసుకోవడం వల్ల పీసెస్ డ్రై అవ్వవు. అంతే అండి, చాలా ఈజీగా మనం ఇంట్లోనే చికెన్ కబాబ్స్ చేసేసుకోవచ్చు.